అమెజాన్లో వచ్చిన ఈ డబ్బా పార్సెల్ని ఓపెన్ చేద్దాం. ఇందులో ఏముంది అనేది ఒక సస్పెన్స్. నైఫ్ కనపడలేదు, సో అందుకనే ఇలా ఓపెన్ చేస్తున్నాం. చాలా వెయిట్ ఉంది బాక్స్ అయితే. అది ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఆంబ్రెన్ సోలార్ పవర్ బ్యాంక్ అనమాట. 10,000 mAh సోలార్ 10K అని ఉంది. 22.5 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందంట. ప్రైస్ అయితే 2,500 పడింది. సోలార్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది పీడీ పవర్ డెలివరీ అయితే దీంట్లో టెక్నాలజీ అయితే ఉంది. అండ్ మల్టిపుల్ పోర్ట్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి బ్యాటరీ ఇండికేటర్ కూడా ఉంది. అండ్ దీంట్లో ఎల్ఈడి మనకి SOS ఎమర్జెన్సీ లైట్ కూడా ఉందన్నమాట. ఇంకా ఏం లేదు, దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. చూసారు కదా, దీని మీద ఇన్పుట్ వచ్చేసి 20 watts తీసుకుంటుంది టైప్ సి నుంచి. 8 watts అయితే సోలార్ నుంచి అయితే ఛార్జ్ అయ్యింది. అవుట్పుట్ వచ్చేసి మనకి 20 watts. మనకి పీపీఎస్ కానీ పీటీ ఛార్జింగ్ కనుక అయితే కనుక 22 watts అయితే తీసుకుంటుంది. సో అది USB-A నుంచి అయితే 22.5 watts అయితే వస్తుంది అవుట్పుట్. మ్యాక్స్ అవుట్పుట్ వచ్చేసి మనకి దీంట్లో వచ్చేది 22.5 watts. ఛార్జింగ్ టైం వచ్చేసి మనం పీడీ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఇది వచ్చేసి మనకి 3.5 hours అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. సో అది దీని కంప్లీట్ వెయిట్ అయితే మనకి 675 అంటే 1/2 kg పైనే ఉంది. 675 grams అయితే ఉంది. ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఇది మనకి రివ్యూ కార్డ్ అనమాట. పక్కన పడి బాగుంది చూడ్డానికైతే. ఇలా కొత్త గ్యాడ్జెట్స్ తెస్తున్నాం కాబట్టి మీరు ఒక సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ కూడా చేసుకోండి. అది ఏదో మంచి పౌచ్లా ఉంది. చాలా వెయిట్ ఉందబ్బా. అండ్ ఇంకేముంది ఇంట్లో, ఓ ఛార్జింగ్ కేబుల్ టైప్ సి టు టైప్ సి అంతే, ఇంకేం లేదు దీంట్లో. టైప్ సి టు టైప్ సి ఛార్జర్ ఫస్ట్ ఇంక ఇదే ఉంది. ఇది బుక్లా ఉంది. ఓపెన్ చేద్దాం. ఇది పవర్ బ్యాంక్ కోసం ఇంత కష్టపడాలి మనం. ఓకే చూద్దాం. సోలార్ పవర్ బ్యాంక్ 10,000 mAh అంటే ఇవన్నీ సోలార్ ప్యానల్స్ ఛార్జ్ కోసం. ఇవన్నీ ఇక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ సోలార్ ప్యానల్స్ అనమాట. పవర్ బ్యాంక్ ఎక్కడ ఉందో ఇదే పవర్ బ్యాంక్. ఇది మొత్తం కూడా చూసారు కదా. ఈ బాక్స్ వచ్చేసి మనకి పవర్ బ్యాంక్ అనమాట. మెయిన్గా ఇవన్నీ సోలార్ ప్యానల్స్. వీటి నుంచి అయితే మనం ఎండలోకి వెళ్తే ఛార్జ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎల్ఈడి స్క్రీను. ఇది పవర్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకి లైట్ అయితే ఉంది, ఎమర్జెన్సీ లైట్. ఇది మంచి ట్రావెలర్స్కి అయితే బాగా యూజ్ అయ్యేది. ఇది మనకి ఇక్కడ వాటర్ ప్రూఫ్ లాగా ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తే మనకి టైప్ సి పోర్ట్ ఒకటి వచ్చేసి USB పోర్ట్ ఒకటి, రెండు ఉన్నాయన్నమాట. సో ఇదైతే మనం ప్రజెంట్ ఆన్ చేద్దాం. ఆన్ అవ్వట్ల, మేబీ పవర్ లేదనుకుంటా. ఒకసారి దీన్ని ఛార్జ్ చేద్దాం. దీనిలో అసలు ఛార్జ్ లేదా, 68% అని చూపిస్తుంది. మరి పవర్ పెట్టగానే అయితే ఆన్ అయింది. ఛార్జ్ అయితే ఉంది, మరి ఛార్జింగ్ అయితే అవుతుంది ఇప్పుడు. ఇంకేం లేదనమాట, ఇట్లా పెట్టుకొని వెళ్ళడమే. కానీ 10,000 mAhకి ఇంత పెద్దది మోయాలంటే మటుకు చాలా ఎక్కువ. ఓకే చూసారు కదా ఈ ప్రోడక్ట్ అయితే. ఈ ప్రోడక్ట్ ఈ పవర్ బటన్ ఉంది కదా, ఇదే అనమాట మల్టీ బటన్. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే మనకి లైట్ అయితే వెలుగుతుంది. అండ్ ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మనం కనుక ఛార్జ్ కనుక చేస్తే ఆ బ్యాటరీ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. ఇది మరీ 20,000 mAh అయితే బాగుండే, కానీ మరీ 10,000 mAhకి ఇంత వెయిట్ మనం క్యారీ చేయాలంటే చూడండి. ఛార్జ్ పెడితే మనకి ఛార్జింగ్ సింబల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో ఈ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ పోర్ట్ నుంచి అయితే మనకి 22.5 watts అయితే ఛార్జ్ అవుతుంది. ఈ టైప్ సి నుంచి అయితే మనకి 20 watts అయితే మనకి పవర్ అయితే వస్తుంది అనమాట అవుట్పుట్. మనం ఇది కంప్లీట్గా ఛార్జ్ చేయడానికి అయితే 3 hours అయితే పడుతుందంట. మనం పీడీ ఛార్జర్ నార్మల్గా 20 watts ఛార్జర్తో కనుక ఛార్జ్ చేస్తే. సో అది కాకపోతే 10,000 mAhకి ఇంత వెయిట్ ఇంత క్యారీ చేస్తామా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. ఇలాగా మనం ఎండలోకి వెళ్ళి ఛార్జ్ చేసుకోవటం కూడా. ఇది మనం జస్ట్ బ్యాగ్ వెనక తగిలించుకొని వెళ్ళిపోవచ్చు సోలార్ ప్యానల్ని. జస్ట్ అది ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. బాగుంది. ఇది ఎంతకాలం పనిచేసేది అయితే మనకి తెలీదు. చూడడానికైతే ఆప్షన్ అయితే బాగుంది. కొంచెం వెయిట్లెస్ కనుక ఉంటే కనుక బాగుండేది. అండ్ ఇంకోటి దీంట్లో 10,000 mAh కాకుండా కొంచెం 20,000 mAh ఉందంటే ఓకే, క్యారీ చేయడానికి వర్త్ అనే చెప్తాను. సో 10,000 mAhకి అంత డబ్బులు పెట్టలేం. 2,600 అంటే దీంట్లో వచ్చేసి నార్మల్ పవర్ బ్యాంక్లే వచ్చేస్తున్నాయి. 10,000 రూపీస్లో వచ్చేసింది అనమాట సేమ్ పవర్ బ్యాంకు. ఇంకా వెయిట్లెస్ కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది.
ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది మస్ట్ యూస్ఫుల్. దీన్ని ఎండ్లో కూడా ఛార్జ్ పెట్టి చూశాను సోలార్ ప్యానల్ నుంచి. ఒక 1 పాయింట్ అయితే ఎక్కింది, అది కూడా 1 అవర్కి. చాలా టైం పట్టుద్ది సోలార్ ఛార్జ్ ఎక్కడానికి అయితే. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెరైటీగా మంచి గ్యాడ్జెట్స్, టెంపుల్ వీడియోస్ ఇలాంటివన్నీ మరెన్నో చూడొచ్చు అనమాట. సో అది సంగతి. ఉంటా అండి, బాయ్.